నేడు మండలంలో ఉన్న 17 గ్రామాల్లో కూడా సన్న బియ్య పథకం అమల్లో భాగంగా కుర్నాపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మా మిత్రులు బిల్లా రామ్మోహన్ గారు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు రాజాగౌడ్ గారు, అలాగే గ్రామ పార్టీ సెక్రటరీ కృష్ణారెడ్డి గారు మరియు నా తోటి మిత్రులు ఈ కుర్నాపల్లి గ్రామ నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, కాబోయే మంత్రివర్యులు ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో గత పాలకులు చేసినటువంటి అప్పులు వడ్డీలు కట్టుకుంటూ రోజుకు ఒక చొప్పున కొత్త పథకాలు అమలు చేసుకుంటూ నేడు ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత పాలకులు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యము దళారుల పాలయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు తినలేక వాళ్ళు దళారులకు 7 రూపాయలకు 8 రూపాయలకు అమ్ముకోవడం, వాళ్ళు తీసుకెళ్లి రైస్ మిల్లర్లు అమ్మడం, రైస్ మిల్లర్లు మళ్ళా రీసైక్లింగ్ చేసి సివిల్ సప్లైస్కి అమ్మడం, మళ్ళీ అదే బియ్యం మళ్ళా లబ్ధిదారులకు రావడం జరిగేది. నేటి లగాయతు బ్రహ్మాండమైనటువంటి బియ్యము మీకు ఈ 5 సంవత్సరాల కాలము సన్న బియ్యం సప్లై చేస్తున్నందుకు సీఎం గారికి, అలాగే మా సుదర్శన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.